ఇస్తుంది? తప్పు చేయకుండా అయితే మనం కాపాడబడతాం. అయితే ఈ ప్రాసెస్లోనే మనం చేసిన ఆ తప్పుకి ప్రభు వచ్చే కాన్సిక్వెన్సెస్ గుండా మనల్ని నడిపిస్తాడు. ఎలా చేస్తాడు ఆ కాన్సిక్వెన్సెస్? ఈ సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్ గుండా వెళ్ళినప్పుడు ఆ సిన్ కోసం యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు, అది ఎందుకు అంత తీవ్రమైందో మనకు అర్థమైంది. అని అర్థమైనప్పుడు చేసేది ఏంటంటే, ఆ తప్పు మనం ఎవరికి విరోధంగా చేసిన వాళ్ళకి సారీ చెప్తాం. దేవుడికి సారీ చెప్పాలంటే చెప్తాం. నువ్వు సారీ చెప్పా క్షమిస్తాడా, సారీ చెప్పకముందే క్షమించాడా? అది యు ఆర్ ఫర్గివెన్ ఆల్రెడీ. మన సారీ ఏ సెన్స్లో చెప్పాలా? ఆల్రెడీ ఈ తప్పు కూడా క్షమించబడింది అనే సెన్స్లో సారీ చెప్తాం. ఆ రోజే ఎవరికి విరోధంగా తప్పు చేసాం కూడా సారీ చెప్తాం. ఇందులో ఒక రాంగ్ బిలీవింగ్ ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను. నా వైపు చూడండి. ఇప్పుడు మన విశ్వాసం, మనం తప్పు చేసినా దేవుని ఎదుట ఏమై ఉన్నాం? నీతి అయి ఉన్నాం అనే నమ్మకంలో విశ్వాసి తప్పు చేస్తున్నప్పుడు నేను తప్పు చేసినా దేవుని ఎదుట నీతిమంతుడిని అనే ఈ అనుకూలతలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆ తప్పు దేవుడు లైట్ తీసుకున్నాడు, అది పెద్ద లెక్క కాదు, విశ్వాసమైన తర్వాత చేసే పాపాలు పెద్ద ఏమి లెక్క కాదు అంటే, మరి నువ్వు చేసిన తప్పు వల్ల ఆ తప్పు ఎవరికి విరోధంగా చేసి ఆ వ్యక్తి ఎంత సఫర్ అయి ఉంటాడు, మరి ఆ వ్యక్తికి సారీ చెప్పాలొద్దా? అందుకని ఇక్కడ కొలసీలో ఉన్న విశ్వాసులు అంటే పరిశుద్ధులనే అనలేదు, ఏమన్నాడు? సహోదరులు అన్నాడు. అంటే దేవుడే మాత్రమే కాదు, ఇక్కడ సహోదరుడు కూడా ఉన్నాడు ఇక్కడ. అందుకనే మీరు దేవుణ్ణి ఎంత బాగా చూస్తున్నారు, దేవుని కుమారులను కూడా అంతే బాగా ఇక్కడ చూడగలుగుతారు. అందుకనే చూడండి ఒక మాట, యోహాను వ్రాసిన